హాయ్ అండి. నమస్కారం అండి. ఇదొచ్చేసి హెచ్ఎంటీ వరి రకం. నాకు తెలిసి ఇంకొక 15 రోజుల్లో కోతకొస్తుంది. సో, వర్షాల వల్ల ఇది కొంచెం పడడం జరుగుతుంది లైట్‌గా. అయితే వాస్తవానికి దీని మీద మనం ఈ సంవత్సరం పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఏం పెట్టలేదండి. మందులు అవి ఇవి అనేవి ఏదన్నా 1, 2 ఇప్పుడు పురుగైన, దోమైనా కొంచెం కనపడ్డ తర్వాతనే స్ప్రే చేయడం జరిగింది. రాకముందైతే మనం ఏం చేయలేదు. ప్రతి సంవత్సరం ఏందంటే ఏదో 3 స్ప్రేలు కొట్టాలి, 2 స్ప్రేలు కొట్టాలని చెప్పేసి వచ్చినప్పుడల్లా అది ఇది కలిపి కొట్టడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం కొంచెం ఒక మంచి విధాన పద్ధతిలో చేయడం జరిగింది. దానివల్ల ఖర్చు కూడా చాలా వరకు తగ్గింది. మనం దీనికి ఫస్ట్ అడుగు మందేసినాం. 20, 21 ఏసినాం. దాని తర్వాత 15 రోజులకి యూరియా ఒకటేసినాం. మళ్ళా తర్వాత 30 డేస్‌కి ఇంగప్పుడు స్ప్రే ఏం చేయలేదండి. మొదటి స్ప్రే అనేది ఏం లేదు. తర్వాత 30 డేస్‌కి ఎకరానికి ఒక బ్యాగ్ చొప్పున మళ్ళా యూరియా ఏసినా. దాని తర్వాత లైట్‌గా ఆకు చుట్ట పురుగు కనపడితే ఓన్లీ ఆకు చుట్టకే కొట్టానండి. మళ్ళీ అందులో తెగుళ్ళ మందు, దోమ మందు ఏమి కలిపి స్ప్రే చేయలేదు. దోమ, తెగులు లేనప్పుడు మనం కొట్టాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం ఏందంటే అన్ని స్ప్రే చేసినప్పుడల్లా 3 కలిపి స్ప్రే చేసేదండి. ఈసారి అలా ఏం చేయలేదు. పురుగు కనపడ్డప్పుడు పురుగుకు మాత్రమే స్ప్రే చేసినా, దోమ కనపడ్డప్పుడు దోమకు మాత్రమే స్ప్రే చేసినా. పొలం అయితే చూడడానికి చాలా బాగుందండి. ఎకరానికి అయితే ఖచ్చితంగా చూస్తుంటే 45 బస్తాల వరకు దిగుబడి వచ్చేటట్టుంది ఎకరానికి. ఇదండి మా పొలం. ఇది హెచ్ఎంటీ వరి రకం. రైతులకు గూడా చెప్పేదేందంటే, రాకముందు ఆ షాప్ ఆయన చెప్పిండు, ఈ షాప్ ఆయన చెప్పిండు, ఈ మందు కొట్టండి, ఆ మందు కొట్టండి అని కాకుండా అవేర్‌నెస్ అంటే అంతా తెలుసుకొని మనం వ్యవసాయం చేయడం అనేది ఉత్తమమండి. వ్యవసాయం అనేది కూడా ఒక నేర్చుకునే పద్ధతే అండి. ప్రతీదీ నేర్చుకుంటూ ఎళ్ళాలి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఏం జరిగింది? అసలు ఏ తెగుల్లో ఏది కొడితే పోయిందనేది ప్రతి సంవత్సరం ఇంతకుముందు ఏం కొట్టాం, ఈ సంవత్సరం ఏం కొట్టాం అన్నీ చూసుకొని ఆ విధంగా ఎళ్తే రైతులనే వాళ్ళు బాగుపడతారండి. ఏదో ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు 3 స్ప్రేలు కొట్టాలా, 4 స్ప్రేలు కొట్టాలా, మందు కొట్టాలా, మందు చల్లాలా 4 సార్లు, 5 సార్లు అలా ఏం ఉండదండి. మన మానవ శరీరం ఎట్లనో మొక్కలు కూడా అదే విధంగా ఉంటాయండి. మనం ఇచ్చే న్యూట్రియంట్స్ అయినా ఏదైనా గాని కరెక్ట్ మోతాదులో ఇచ్చుకుంటూ దానికి తగ్గట్టు మనం కృషి చేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలొస్తాయి. ఈ యొక్క విషయం రైతులందరూ అర్థం చేసుకొని దేనికి ఎప్పుడు ఏం కొట్టాలో అదే కొడితే అయిపోతదండి. దోమ వచ్చినప్పుడు దోమ కొట్టాలి, పురుగు వస్తుంటే పురుగుకే కొట్టాలండి. పురుగు కొట్టేటప్పుడు దోమ ఉండదు, తెగులు ఉండవు గానీ రైతులందరూ ఏం చేస్తారంటే 3 కలిపి ఎకరానికి 3000 చొప్పున డబ్బులు బిల్లు చేసుకొని 3 కలిపి కొడతారు. అంత అవసరం లేదండి. పురుగు వచ్చినప్పుడు 2, 300 పెట్టుకుంటే ఖర్చు పెట్టుకుంటే 2, 300 అయిపోతుంది. మనం దానికి 3000 ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పురుగు మందు ఒక్కటి కూడా సరిపోతుంది. దోమ వచ్చినప్పుడు దోమ కూడా సరిపోతుందండి. అన్ని కలిపి కొట్టాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఆలోచించి రైతులు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను.